వెల్కమ్ టు పూరాలోకల్. దిస్ ఇస్ భారతి. ముందుగా పూరాలోకల్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఇవాళ పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుంటే 5గురికి పద్మ విభూషణ్. సో ఇక ధర్మేంద్ర, అచ్యుతానంద్ మరో 3గురికి దేశ 2 అత్యున్నత పురస్కారం లభించబోతుంది. సో దివంగత దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, అలాగే కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద్ సహా 5గురికి దేశ 2 అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో నారు దత్తాత్రేయుడు, మమ్ముటి సహా 13 మందికి పద్మభూషణ్ ప్రకటించింది. అలాగే మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జీవీ రావు, డాక్టర్ విజయనందన్ రెడ్డి, క్రికెటర్ రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ సహా 113 మందికి పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించింది. సో తెలంగాణ నుంచి 7గురికి, ఏపీ నుంచి 4గురికి ఈ గౌరవం లభించనుంది. ఇక H1B వీసాకి సంబంధించిన అంశం ఇక్కడ చూసుకుంటే H1B వీసా దరఖాస్తుదారులకు షాక్ అనే చెప్పాలి. సో వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో 2027కి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ స్లాట్ల కొరత ఏదైతే ఉందో ఇది పెరిగిపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. శుభాంశు శుక్లాకు అశోక చక్ర రోదసి యాత్రికుడికి అత్యున్నత శౌర్య పురస్కారం లభించనుంది. ఇక మరో వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ కు కీర్తి చక్రను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి శౌర్య పథకం, 2కి రాష్ట్రపతి విశిష్ట స్నేహ సేవా పథకాలు అందచేత, అలాగే రాష్ట్రానికి 23 మెడల్స్ ప్రకటించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే పరిశ్రమల గుండె గుబులు. ఇక విద్యుత్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కరెంట్ ఛార్జీలకు సంబంధించిన ప్రధాన వార్త ఇదని చెప్పుకోవచ్చు. సో కొత్త విద్యుత్ బిల్లింగ్ విధానంతో పరిశ్రమలపై భారీ పెనుభారం పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు వేలల్లో వచ్చే బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి లక్షల్లోకి మారినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో దీంతో పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఎలాంటి అవగాహన లేకుండా, ఎలాంటి ముందస్తు నోటీసులు కానివ్వండి, ముందస్తు సమాచారం కానీ లేకుండా అమలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. 3 నుంచి 5 రెట్లు అదనపు వసూళ్లు, సో ఆఫ్ పీక్ అవర్స్ లో రాయితీని కూడా తొలగించింది ప్రభుత్వం. సో ప్రతి నెల 500 కోట్ల మేర భారం పడుతుందంటున్న పారిశ్రామిక వర్గాలు. పవర్ ఫ్యాక్టరీ విధానంపై పెదవి విరుస్తున్న వైనం. ఇక చూసుకుంటే పవర్ ఫ్యాక్టరీ స్థిరత్వం కోసమే అంటూ డిస్కీమ్లు ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇక 5 ఆహుతి, నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో బేబీ హబబ్ సజీవ దహనం. సో ఊపిరాడక చనిపోయిన ఇంతియాజ్, చిన్నారులు దాదాపు 18 గంటల పాటు మండిన బచాజ్ షోరూమ్. సో దారుణం అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఘటన. ఇందాక చూసుకున్నాం, ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు నారు దత్తాత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక కవిత చేసిన వ్యాఖ్యలు. సో గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంట నక్క అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె. సో ఆ నక్కను అనుసరిస్తూ గుంతలో పడ్డ కేటీఆర్ అంటూ కూడా ప్రత్యేకంగా కేటీఆర్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్ కు టెండర్లు వేయలేదా అంటూ ప్రశ్నించారు. గుంట నక్కల వాటా తేలకనే అలా మాట్లాడుతున్నారు. సో పెద్ద చేపకు లాభం కోసమే గుంటనక్కల కుట్రలు పొందుతున్నాయంటూ కూడా స్పష్టం చేశారు. మహేష్ గౌడ్ జాగృతిలోకి వస్తే జాతీయ కన్వీనర్ పదవి ఇస్తాను అంటూ కూడా ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక 26 జనవరి పురస్కరించుకుని ప్రెసిడెంట్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో శాంతి కోరుకోవడం బలహీనత కాదు అంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. మన సైన్యమే మన బలం, ఏ సవాలునైనా ఎదుర్కోగలం అంటూ కూడా కామెంట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ భారత స్వయం సమృద్ధికి నిదర్శనం, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తామంటూ కూడా కామెంట్ చేశారు. ఇక పాస్బుక్లు వస్తలేవు, 5 నెలలుగా ఆగిపోయిన ప్రింటింగ్. సో భూభారతిలో రోజుకు సగటున 1500 నుంచి 2000 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సో నిలిచిపోయిన దాదాపు 30,000 పాస్బుక్లు. చెన్నైలోని ప్రింటింగ్ ఏజెన్సీకి ముద్రణ బాధ్యతలు అప్పగించారు ప్రభుత్వం. ఆర్డర్ రెన్యువల్, అలాగే పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తినట్టు కూడా తెలుస్తుంది. సో ఆందోళనలో వేలాది మంది రైతులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా సీన్ అయితే కొనసాగుతుంది. ఇక చూసుకుంటే భార్య చికిత్స కోసం ఒక వృద్ధుడు 300 కిలోమీటర్ల రిక్షా తోసుకుంటూ వెళ్ళినట్టు స్పష్టంగా ఒక వార్త మనకి ఇక్కడ ఉంది. సో ఒడిశాలోని సంబల్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యకు పారాలసిస్, కటక్ కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించడంతో అంబులెన్స్ కి డబ్బులు లేక 300 కిలోమీటర్లు రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిన ఒక ఘటనని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకల్.